ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. బాగున్నారా? వాక్యాన్ని చదివారా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలు చేసి ఉన్నారని మేము నమ్మి ఉన్నాం. మరి నేడు ఉదయకాలం అనుదిన ఆహారంగా బైబిల్ వాక్యంలో నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ వాక్యం చేత నీతో నాతో మాట్లాడాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. ఏమంటున్నాడు? సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారంలో ఉన్న దుర్మార్గములన్నిటినీ నువ్వు తీసివేసినట్లయితే నువ్వు అభివృద్ధి పొందుతావని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిందని. ఈరోజు ఎన్నో సమస్యల గుండా మనం వెళ్తుండగా మన ఇంటి చుట్టే మొత్తం దుర్మార్గత ఉంటుంది. అంటే నువ్వు చేస్తున్నటువంటి పాపములు, చేస్తున్నటువంటి చెడ్డ పనులను, నువ్వు చేస్తున్నటువంటి ఆయా విధమైనటువంటి అన్యాయపు క్రియల వల్ల నీ ఇంట్లో చూసినట్లయితే దుర్మార్గము నిండి ఉన్నది. నీ హృదయము నిండా దుర్మార్గపు ఆలోచన. నువ్వు ఏది చేయాలన్నా కూడా నీకు ఫలితం లేకుండా ఉంటున్నది, నీకు అభివృద్ధే లేదు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం చేత నీతోనే మాట్లాడుతున్నాడు. రండి, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లయితే, సర్వశక్తిని కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఆయన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన యొక్క ఉపదేశములను నువ్వు అనుసరించినట్లయితే, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించి లోకంలో నడిచినట్లయితే, నీలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని దేవుడు తీసేస్తానండి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ ఆలోచనలను, తలంపులను అన్నిటినీ నీ నుంచి తీసేస్తానంటున్నాను. అనారోగ్య చేత నువ్వు బాధపడుతున్నావా? ఈ అనారోగ్యత నుంచి నేను విడిపిస్తానంటున్నాను. ఎన్నో మాంత్రిక తాంత్రిక శక్తుల చేత ఊబిలో ఉండిపోయి ఉన్నావో, నీ గృహము మొత్తము పాపపు బంధకంలో ఉండి ఉన్నదో, దేవుడు నీతోనే మాట్లాడు. చూడండి, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లయితే, నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గమును అన్నిటినీ తొలగించినట్లయితే నీకు అభివృద్ధిని ఇస్తానంటున్నాను. చూడండి, ఆర్థిక సమస్యల చేత నువ్వు కొట్టుమిట్టాడుచు పాపపు ఊబిలో ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తానంటున్నాను. ఆర్థికంగా నేను బలపరుస్తాను. చూడండి, మనము పక్క వాళ్ళని చూసేసి వ్యసన పడుతున్నాం. వారి కొత్త కార్లు కొనుక్కున్నారే, మంచి మంచి బిల్డింగ్లు కొనుక్కున్నారే, వాళ్ళకు దేవుడు ఎంత అభివృద్ధిని ఇచ్చిండు అని వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లయితే నీలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నీ హృదయంలో, నీ గృహంలో, నీ సొసైటీలో ఉన్న వాటిని అన్నిటినీ త్రోసేసినట్లయితే, నువ్వు దేవుని తట్టు నువ్వు తిరిగినట్లయితే నీకు అభివృద్ధిని ఇస్తానంటే, నీ ప్రాంతానికి అభివృద్ధిని ఇస్తాను, నీ గృహంలో అభివృద్ధి, నీ పిల్లల విషయంలో అభివృద్ధి, నీ సొసైటీలో అభివృద్ధి, నువ్వు ఉంటున్నటువంటి విలేజ్లో, ఆ రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధిని ఇస్తాను. ఈరోజు ఈ వాక్యము నువ్వు వింటుండగా నీలో పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాను. ఎవరిని చూసి నువ్వు వ్యసన పడాల్సిన అవసరం లేదు. పాపపు బంధకంలో నుంచి నేను విడిపిస్తానంట. మంచి ఆరోగ్యం నుంచి నేను కాపాడుతాను. ఎప్పుడు నువ్వు ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి, ఆయన యొక్క వాక్యాన్ని సారంగా నువ్వు జీవించినట్లయితే, ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీతోనే మాట్లాడుతున్నాను. రండి, సర్వశక్తిని వైపు నువ్వు తిరుగు. నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ సొసైటీలో ఉన్నటువంటి దుర్మార్గములన్నిటినీ తీసేసి మంచి అభివృద్ధిని ఇస్తానంట. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఈరోజు మంచి అభివృద్ధిగా ఉంటూ, నువ్వు చేస్తున్నటువంటి పనులలో మంచి అభివృద్ధిని, మంచి శాలరీని, మంచి ఈవులనిచ్చి నేను బలపరుస్తానంట. నువ్వు ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి దుర్మార్గం నుంచి నేను బయటికి తీసుకొని వస్తానంట. పాపపు ఊబి నుంచి నేను బయటికి తీసుకొని వస్తానంట. నువ్వు ఏదైతే దాంట్లో ఇరుక్కపోయి ఉన్నావో, పాప బంధకములలో, వాటిని అన్నిటి నుంచి దేవుడు బ్రతికిస్తానంటున్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి, చెడుని వదిలేయండి, పాపపు ఊబిలో నుంచి మీరు బయటికి రండి. అప్పుడు మీ కుటుంబం, మీరు, మీ సొసైటీ అభివృద్ధి పదంగా దేవుడు నడిపించిన ప్రార్థన. స్తోత్రములు నాయన. ప్రభా,
కృపాసత్య సంపన్నుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఆయన ప్రభా, ఈ సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నావు, సర్వశక్తిని వైపు మమ్మల్ని తిరుగుమంటున్నావు తండ్రి. అయా మా కళ్ళన్నీ నీ తట్టే మేము కళ్ళెత్తుకొని ఉండగా మాలో ఉన్నటువంటి అయా ఆయన మా గృహంలో ఉన్నటువంటి మా హృదయంలో ఉన్నటువంటి ఆయన ప్రభా దుర్మార్గపు ఆలోచనలు, తలంపులను, అయా దుర్మార్గతనన్నిటినీ తీసివేయటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. నైనా అయా మా జీవితంలో అయా అభివృద్ధి పదంలో నడుచుటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రభా, ఇతరులను చూస్తూ మేము వ్యసన పడకుండా నైనా మాకు ఇచ్చిన దాంట్లో మేము సంతృప్తికరంగా ఉండే జీవితాన్ని మాకు దయచేయండి. వాక్యం వినుచుండగా నైనా ఈ లోకపు వాంఛల కోసం రాకులాడకుండా నైనా మాకు ఇచ్చిన వాటి ద్వారా మేము సంతృప్తి పడి ఈ లోకంలో నైనా ప్రభా నీ వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికి దయచేయమని వేడుకొచ్చున్నాం నైనా ప్రభా. మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి గొప్ప మేళ్లను బట్టి, అయా గొప్ప అభివృద్ధిని బట్టి నీకు వందనాలు. మా విలేజ్లను, మా మండలాలను, అయా రాష్ట్రాలను, దేశంని అభివృద్ధి పదంగా నడుపుతున్న దైవమా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిపాలిస్తున్న పరిపాలకులకు దీవించండి అయా. మంచి మినిస్ట్రీల చేత మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుండగా మా అధికారులనేమి అయినా మా వారినేమి నైనా ప్రభా మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతయు ఈ వాక్యం చేత నైనా వారి హృదయంలో మీరు గొప్ప కార్యం జరిగించుమని, ఈ సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్నామని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.